సార్ మీ బుక్ కొన్నాను, నాకు ఇంగ్లీష్ ఏం రావట్లేదు. హ్యాపీయా? హౌ టు స్విమ్, ఈత కొట్టడం ఎలా అనే పుస్తకాన్ని, 500 పేజీల పుస్తకాన్ని కొనుక్కొని మా అటక మీద పెట్టుకున్నాను, షెల్ఫ్లో పెట్టుకున్నాను. నాకు ఈత వస్తుందా ఇప్పుడు? కానీ ఈత కొలంలో దిగి రోజు అరగంట సేపు ఒక వారం రోజులు స్పెండ్ చేస్తే ఇప్పుడు ఈత వస్తుంది. అంటే బుక్కులు మన ఫేట్ని మార్చవు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మన ఫేట్ మారుతుంది. అప్పుడు మనం అందులో నిష్ణాతులం అవుతాము, నైపుణ్యత సాధిస్తాము. అప్పుడు మనకు స్కిల్ వస్తుంది. సో ఎనీవేస్ ఇక్కడ చూడండి, హ్యావ్ టు అంటే మనకు తెలుసు, హ్యాస్ టు అంటే తెలుసు, చెయ్యాల్సి ఉంది అని దాని అర్థం. బి అంటే ఉండుట అని దాని అర్థం. అంటే ఉండాల్సి ఉంది అని చెప్పినప్పుడు ఉండాల్సి ఉంది. సార్ ఇవన్నీ బాగానే చెప్తున్నారు, మరి వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, అందుకే కదా మరి మీకోసం కష్టపడి దాదాపు 3 రోజులు కష్టపడి 2 సార్లు డిలీట్ అయిపోయినా కానీ 12 గంటలు రాత్రింబగలు రాసాము. రాసి ఇంత క్లియర్గా నీట్గా రాసి మీరు బుక్ కొనని వాళ్ళు కూడా ఈజీగా బుక్లో రాసుకునే విధంగా రాసి పెట్టాము. నీడ్స్ టు అంటే ఒక పని చెయ్యాల్సిన అవసరం ఉంది. మరి బి అంటే ఉండుట కదా, ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. నీడ్స్ టు ఉండాల్సిన అవసరం ఉంది. డేర్స్ టు బి అంటే ధైర్యంగా ఉండుట, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటది, ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాము ఉండుట అని చెప్పడానికి ఈ బీని యూజ్ చేసి, ధైర్యంగా అని చెప్పడానికి డేర్స్ టు యూజ్ చేసి చెప్తాం. ఆట్ టు బి అంటే బాధ్యతగా ఉండాలి, లేదా బాధ్యతగా ఉంటాను, బాధ్యతగా ఉంటాము, బాధ్యతగా ఉంటాడు, బాధ్యతగా ఉంటది అని చెప్పినప్పుడు. వాంట్ టు బి అండ్ వాంట్స్ టు బి. ఐ వాంట్ అంటే కావాలి, లేదా వాంట్ టు చెయ్యాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, ఉండాలనుకుంటున్నాను, వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను. మరి బి అంటే ఉండుట, అంటే అలా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ యూ, మీలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బి లైక్ ఏ రోల్ మోడల్, ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్గా ఉండాలనుకోవట్లేదు. నెగిటివ్లో చెప్పినప్పుడు ఈ రకంగా వస్తుంది అన్నట్టు. అండ్ విషెస్ టు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఒకసారి గమనించండి, ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నది, ఉండాలనుకుంటున్నారు. అండ్ విషెస్ టు బి కూడా సేమ్. అండ్ వుడ్ లైక్ టు బి కూడా సేమ్ మీనింగ్. ఉండాలనుకుంటున్నాను, ఉండాలనుకుంటున్నాము, ఉండాలనుకుంటుంది, ఉండాలనుకుంటున్నాడు, ఉండాలనుకుంటున్నారు అండ్ సేమ్ మీనింగ్. అండ్ ఏబుల్ టు చెయ్యగలిగే స్థితిని తెలిపినప్పుడు మనము చెప్తుంటాం. అంటే నేను ఉండగలిగే స్థితి. ఐ ఆమ్ ఏబుల్ టు బి a trainer for many years. నేను చాలా సంవత్సరాలు, అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా I am able to be a trainer. I am able to provide free English classes and I am able to be a role model for many people. అంటే ఉండగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి. ప్రస్తుతం అయితే I am అంటాము, గతంలో అయితే I was అంటాము, భవిష్యత్తులో అయితే I shall be, will be అని అంటాము. I am able to, లేదా గతంలో నేను అందరికీ ఆదర్శంగా ఉండగలిగాను అని చెప్పాలనుకోండి, ఐ వాజ్ ఏబుల్ టు బి ఏ ఇన్స్పిరేషన్. ఐ వాజ్ ఏబుల్ టు బి అన్ ఇన్స్పిరేషన్, ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని చెప్తుంటాం. విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది, అంటే విల్లింగ్ టు అంటే ఉండాల్సి ఉంది అని ఎందుకంటే, విల్లింగ్ అంటేనే ఒక పని చేయడానికి ఇష్టత తెలపడం అన్నట్టు. ఐ ఆమ్ విల్లింగ్ టు మ్యారీ యూ అంటే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐ ఆమ్ విల్లింగ్ టు హెల్ప్ యూ అంటే మీకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాను. ఇక్కడ ఇష్టంగా ఉండుట, ఇష్టంగా ఉండాల్సి ఉంది, ఆ సిచ్యువేషన్ని చెప్తున్నాం అన్నట్టు. నిన్న నేను మీతో ఉండడానికి ఇష్టపడ్డాను, బట్ మీరు నన్ను పంపించారు. ఐ వాజ్ విల్లింగ్ టు బీ విత్ యూ బట్ యూ సెంట్ మీ అవే, బట్ యూ డింట్ లెట్ మీ కమ్ ఇన్సైడ్. మీరు నన్ను ఇంట్లోకి లోపలికి రానివ్వలేదు. గోయింగ్ టు అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ముందు గోయింగ్ టు బి అంటే చేయబోతున్నాను అని చెప్పినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్త కోర్సు స్టార్ట్ చేయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ విత్ ఎ టైటిల్ సూపర్ 30 డేస్లో స్పోకెన్ ఇంగ్లీష్, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో గోయింగ్ టు అంటే అది. మరి బి అంటే ఉండుట కదా, భవిష్యత్తులో ఉండబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ రోల్ మోడల్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ నెంబర్ 1 ట్రైనర్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ఏ కింగ్. ఐ ఆమ్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్
బోత్ ద తెలుగు స్టేట్స్. ఐఎమ్ గోయింగ్ టు బి ద కింగ్ ఆఫ్ ఇండియా. రాజేంద్ర ప్రసాద్ చెప్తాడు కదా భవిష్యత్తులో నేను కింగ్ అవ్వబోతున్నానని చెప్పి ఆ ఒక్కటి అడక్క సినిమాలు చెప్తాడు కదా, నేను అవ్వబోతున్నాను. ఐఆమ్ గోయింగ్ టు బి ఎ కింగ్, అవ్వబోతున్నాను. హ్యాడ్ టు అంటే ఒక పని నచ్చినా నచ్చకపోయినా చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి అంటే నేను మీకు ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. బేసికల్గా మీరు అంటే నచ్చదు నాకు, బట్ నేను ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చింది. మీరు నా గురించే చెప్పాలి. ఎలా చెప్తారు అప్పుడు? ఎలా చెప్తారంటే నేను మీతో ఫ్రెండ్గా ఉండాల్సి వచ్చిందని చెప్పాలనుకోండి. ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్ అంటే మీకు ఇష్టం లేకపోయినా ఐ హ్యాడ్ టు బి యువర్ ఫ్రెండ్. ఆడితో రూమ్మేట్గా ఉండాల్సి వచ్చింది, ఎవడరా బాబు వాడితో తలపోటు అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. బేసికల్లీ ఐ డింట్ లైక్ హిమ్ బట్ ఐ హ్యాడ్ టు బి హిస్ రూమ్మేట్. ఐ యూజ్ టు బి ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టు. ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పినప్పుడు ఐ యూజ్ టు బి ఎలా ఉన్నామని చెప్పడానికి పనిచేస్తున్నాను. ఐ యూజ్ టు బి లేజీ, ఒకప్పుడు లేజీగా ఉండేవాడిని. ఇప్పుడు ఏం పెద్ద యాక్టివ్ అని కాదు, ఇప్పుడు కూడా లేజీయే, డోంట్ వరీ, నా గురించి ఏమేమి గొప్ప చెప్పుకోవట్లేదు. ఐ యూజ్ టు బి లేజీ, ఐ యూజ్ టు బి యాక్టివ్, ఒకప్పుడు యాక్టివ్. బేసికల్గా యాక్టివ్ అనే ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సో యాక్టివ్, లేజీయే, రైట్? ఓకే, ఒకప్పుడు అలా ఉండేవాడిని. ఐ యూజ్ టు బి డైనమిక్, చాలా హ్యాండ్సమ్గా ఉండేవాడిని జుట్టు పోకముందు. ఇప్పుడు జుట్టు వచ్చింది, బట్టతల కనిపిస్తుంది కాబట్టి యావరేజ్గా ఉన్నాను. ఒకప్పుడు హ్యాండ్సమ్గా ఉండేవాడిని, అని చెప్పడానికి ఐ యూస్ టు బి వెరీ హ్యాండ్సమ్, ఒకప్పుడు ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో ఆవిడ చాలా అందంగా ఉండేది, చాలా అందగత్తే ఉండేది, ఒకప్పుడు ఉండేది చెప్పాలనుకోండి. ఎలా చెప్తారు? షీ యూజ్ టు బి వెరీ బ్యూటిఫుల్, షీ యూజ్ టు బి గార్జియస్, షీ యూజ్ టు బి డైనమిక్, రైట్? సో ఈ రకంగా మనం చెప్పొచ్చు. వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. కెన్ అంటే చెయ్యగలను, బి అంటే వండుట. ఈ రెండింటికి తెలుగు మీనింగ్ ఏంటి? ఉండగలను అని దాని మీనింగ్. తెలుగు మీనింగ్స్ అన్ని చెప్పడం కొంచెం ఇబ్బందికరంగా లేట్ అవుతుంది కాబట్టి, ఇప్పటికే చాలా లేట్ అవుతుంది క్లాస్ కాబట్టి ఫాస్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కెన్ బి అంటే ఒక ఎబిలిటీ అన్నట్టు. ఐ కెన్ బి ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎనీ వన్, నేను ఎవరికైనా మిత్రుడిగా, నేను ఒక స్నేహితుడిగా ఉండగలను. ఐ కెన్ బి హానెస్ట్ అంటే అడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్తాను. నేను నిజాయితీగా ఉండగలను, ఫ్రెండ్స్తో ఉండగలను. నిజాయితీగా ఉండడానికి గట్స్ అవసరమా? ఎబిలిటీ అవసరమా? ఖచ్చితంగా అవసరము. ఐ కెన్ బి దేర్ విత్ దెమ్ ఎట్ ఎనీ టైమ్, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి నేను వాళ్ళతో ఎనీ టైం, ఎప్పుడైనా కానీ ఎనీ టైం ఎనీవేర్ ఉండగలను, ఉంటాను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి దేర్. ఇక్కడ కెన్ బి చూడండి, ఇక్కడ కామన్ గా వచ్చింది, ఐ కామన్ గా వచ్చింది, ఒకటే ఐ. నౌన్ తో చెప్తున్నాము, అడ్జెక్టివ్ తో చెప్తున్నాము, అడ్వర్బ్ తో చెప్తున్నాము, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము, అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో చెప్తున్నాము. అండ్ ఒక ఐతో నేను చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వి, యు, దే, హీ, షీ, ఇట్ తో ఇదే కెన్ బి తీసుకొని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయండి. ఎందుకు మాట్లాడరు? అమెరికాకి వెళ్ళి చిత్తగొట్టేస్తారు ఇంగ్లీష్ని ఖచ్చితంగా, రైట్? ఐ కెన్ బి మెయింటైనింగ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరితో ఒక సత్సంబంధాలని నేను ఏర్పరచుకోగలను, ఉండగలను అని చెప్పినప్పుడు ఐ కెన్ బి లైక్డ్ బై దెమ్, అందరి చేత నేను ఇష్టపడేలాగా చేసుకోగలను అని చెప్పే సందర్భంలో ఇలా చెప్తుంటాం అన్నట్టు. కుడ్ బి తెలుసు మనకు, కుడ్ అంటే చెయ్యగలిగాను, అండ్ బి అంటే ఉండుట. కుడ్ బి, కుడ్ అంటే చేయగలిగాను, బి అంటే ఉండుట. అంటే ఒక పనిని చేస్తూ ఉండగలిగాను లేదా ఉండగలిగాను అని చెప్పిన సందర్భంలో మనం కుడ్ బిని యూజ్ చేస్తాము. ఐ కుడ్ బి ఏ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్. ఇక్కడ ఐ కుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్ ఆఫ్ వశిష్ఠ 360, నేను చెప్పినట్టు ఫాలో అయితే గుడ్ స్టూడెంట్. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్, నేను చాలా సిన్సియర్. ఎప్పుడు కుడ్ యూజ్ చేసాం కాబట్టి ఇది పాస్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి అంటే ఇది పాస్ట్ లో అన్నట్టు, ఇప్పుడు కాదన్నట్టు దాని అర్థం. ఐ కుడ్ బి వెరీ సిన్సియర్ డ్యూరింగ్ ద కోర్స్ పీరియడ్. ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ పీరియడ్ లో నేను చాలా సిన్సియర్ గా సార్ చెప్పినట్టుగా తూచా తప్పకుండా ఫాలో అయ్యాను. అంతేగాని బుక్ కొని తల గడ కింద పెట్టుకొని పడుకోలేదు. అలా పెట్టుకుంటే ఎవరికి రాదు. ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కొత్త కత్తిని తీసుకొచ్చి రోజు
వాడకుండా మూలకు పడేసాం అనుకోండి తుప్పట్టు అయిపోతుంది. తుప్పట్టిన కత్తిని తీసుకొచ్చి రోజు వాడితే అది షార్ప్ అవుతుంది. ఇంగ్లీష్ అయినా అంతే, ఇంకా ఏదైనా అంతే. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. లక్ నెవర్ మేక్స్ మ్యాడ్ మ్యాన్ వైజ్. యువర్ హార్డ్ వర్క్ షుడ్ డిఫైన్ యువర్ సక్సెస్ అండ్ లైఫ్. గుర్తుపెట్టుకోండి. ఐ కుడ్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్తో నేను చాలా ఫ్రెండ్లీగా ఉండగలిగే వాడిని. కుడ్ బి అంటే పాస్టే కాబట్టి. ఐ కుడ్ బి ప్రాక్టీసింగ్ విత్ దెమ్ ఎవ్రీ డే. అండ్ ఐ కుడ్ బి యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఐ కుడ్ బి సెలెక్టెడ్. ఐ కుడ్ బి ఇన్స్పైర్డ్. ఐ కుడ్ బి మోటివేటెడ్. ఐ కుడ్ బి మోటివేటెడ్. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్యాసివ్ వాయిస్ లో ఈ రకంగా కూడా యూజ్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. రైట్. మే అండ్ మైట్ రెండింటికి కూడా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. బట్ ఇక్కడ మే అంటే చేస్తే, చేసి, చేయొచ్చు, అంటే ఇక్కడ ఉండొచ్చు అనే అర్థం వస్తుంది అన్నట్టు. బి అంటే ఉండుట. మే అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాట్ సో గ్యారంటీ. 50% కూడా గ్యారంటీ లేదన్నట్టు. సో మేబీ అని అంటే అలా ఉండొచ్చు. ఐ మే బి ఏ పొలిటీషియన్ ఇన్ ద ఫ్యూచర్. ఐ మే బి ఏ పొలిటీషియన్ అంటేనే అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఐ మే బి హానెస్ట్ ఇన్ పాలిటిక్స్. ఒకసారి పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఎవడు హానెస్ట్ గా ఉంటాడు? నేనైనా, మీరైనా? ఎవడో ఉండడు. కాబట్టి ఐ మే బి హానెస్ట్ అంటే ఉండొచ్చు, చెప్పలేము. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, బట్ నేనైతే ఉండను అని చెప్పడానికి అలా చెప్తుంటాం అన్నట్టు. ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్. ఐ మే బి దేర్ ఇన్ పార్లమెంట్ అంటే పార్లమెంట్ లో ఉండొచ్చు. ఎప్పుడు? గెలిస్తే. గెలవకపోతే ఇంటి దగ్గరే. ఐ మే బి హెల్పింగ్ ద పూర్. రాజకీయ నాయకుడు అయిన తర్వాత, పార్లమెంట్ లో ఉన్న తర్వాత, పొలిటీషియన్ అయిన తర్వాత ఏం చేయాలి? హెల్పింగ్ ద పూర్ అని చెప్పాలి, సొంత ఆస్తులు కూడబెట్టుకోవాలి. కాబట్టి ఐ మే బి అని చెప్పాలి అన్నట్టు. సో 50% చేస్తాం కాబట్టి, సో చేస్తాము. బట్ జనాలకు వెళ్ళినప్పుడు ఇలా చెప్పొద్దు. ఐ మస్ట్ బి అని చెప్పాలి. ఇక్కడ జనాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రము ఐ మస్ట్ బి, తప్పకుండా చేస్తూ ఉండాలి అనే విషయం చెప్పాలి. బట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్లీగా ఐ మే బి ఏమో చేస్తే చేయొచ్చు, బట్ చెయ్యము, అది తెలిసిన విషయమే. ఐ మే బి లైక్డ్ బై ద పీపుల్. ఇలాంటి వాడిని ఎవడు లైక్ చేస్తాడు? ఎవడు లైక్ చేయడు. బేసికల్గా అలాంటి వాడిని ఎవడు లైక్ చేయడు. కాబట్టి పీపుల్ కూడా నన్ను లైక్ చేస్తే లైక్ చేయొచ్చు, చేయకపోతే చేయరు. బట్ మంచిగా ఉంటే ఖచ్చితంగా లైక్ చేస్తారు. అండ్ మైట్ బి కూడా దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ మే బి అండ్ మైట్ బి. మైట్ బి ఆల్సో సేమ్. మైట్ బి అన్నా కూడా నాట్ సో గ్యారంటీడ్. చాలా ఒక సందిగ్ధంగా ఉంది, గ్యారంటీగా లేదు, ఒక డౌట్ఫుల్గా ఉంది అనే సిచ్యువేషన్లో చెప్తాము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్. నా ఇంటికి ఎవడు పోలీస్ ఆఫీసర్ చేస్తాడు నన్ను? చెప్పలేము. ఐ మైట్ బి ఏ పోలీస్ ఆఫీసర్. రైట్. ఐ మైట్ బి వెరీ సిన్సియర్. నేను సిన్సియర్గా ఉండొచ్చు, ఉండకపోవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఐ మైట్ బి దేర్ ఇన్ హైదరాబాద్. అక్కడ ఉండొచ్చు, నేను హైదరాబాద్లో ఉండొచ్చు ఫ్యూచర్లో. ఐ మైట్ బి దేర్. ఇట్ మైట్ బి రైనింగ్ అంటే వర్షం పడొచ్చు, పడకపోవచ్చు. రైట్. పడుతూ ఉండొచ్చు, పడకపోవచ్చు కూడా. ఐ మైట్ బి దేర్. ఐ మైట్ బి ఇంటరాగేటింగ్ ద క్రిమినల్స్. పోలీస్ ఆఫీసర్ అయినాక ఇంటరాగేట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇంటరాగేటింగ్ చేస్తూ ఉండొచ్చు. ఐ మైట్ బి కిడ్నాప్డ్ బై ద క్రిమినల్స్. ఎక్కువ ఇంటరాగేటింగ్ చేస్తే నన్ను క్రిమినల్స్ కిడ్నాప్ చేసి ఉండొచ్చు అని దాని అర్థం అన్నట్టు. నెక్స్ట్ షుడ్ బి. షుడ్ అంటే చెయ్యాలి, బి అంటే ఉండాలి. సింపుల్గా దీని అర్థం ఏంటి? ఉండాలి. సింపుల్గా దీని అర్థము ఉండాలి. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్. అందరం అలాగే అనుకుంటాం, బట్ ఎవరం కూడా అలా ఉండం. ఐ షుడ్ బి ఏ గుడ్ స్టూడెంట్. రైట్. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. ఇది అసలే కాదు. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్, బట్ బేసికల్లీ వీఆర్ లేజీ. లేజీయా, యాక్టివా? వీఆర్ వెరీ యాక్టివ్ బేసికల్లీ. సో ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. నేను యాక్టివ్గా ఉండాలి. లేజీగా ఉన్నాను కాబట్టే మామ రేపటి నుండి నేను చాలా యాక్టివ్గా ఉండాలి, జిమ్కి పోవాలి అని చెప్తున్నాం అన్నట్టు. ఐ షుడ్ గో టు జిమ్ అంటే నేను జిమ్కు వెళ్ళాలి. ఐ షుడ్ బి వెరీ యాక్టివ్. లేజీగా ఉన్నాను కాబట్టి అలా చెప్పాను. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్. కాలేజ్ బంక్ కొట్టి బీచ్లో పొండి తిరగడం కంటే నేను కాలేజ్లో ఉండాలి అని చెప్పాలనుకోండి. ఎందుకంటే ఇంటర్నల్స్ లేకుంటే ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. ఐ షుడ్ బి దేర్ ఇన్ ద కాలేజ్ ఇన్ టైంకి ఉండాలి. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. ఐ షుడ్ బి స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లో
మాట్లాడుతూ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండాలి. ఐ షుడ్ బి ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్. అందరూ నన్ను పొగుడుతూ ఉండాలి. ఐ షుడ్ బి అప్రిషియేటెడ్ బై ఆల్. అందరు నన్ను పొగుడుతూ ఉండాలి. రైట్, ఇదొక మీనింగ్ అయిపోయింది. మస్ట్ బి, షుడ్ బికి మస్ట్ బికి ఒకటే తేడా. షుడ్ బి అంటే ఉండాలి, మస్ట్ బి అంటే నొక్కి చెప్పడం, అంటే స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి అని అంటే గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పడం. మస్ట్ బి ఏం లేదు, తప్పకుండా, ఖచ్చితంగా అని చెప్పడం కోసం మనం మస్ట్ను ఉపయోగిస్తాం ఎప్పుడు, ఏ సందర్భంలో అయినా కానీ. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అందరు అర్థం. ఐ మస్ట్ బి ఏ డాక్టర్. ఎందుకనంటే ఎంతో మంది ప్రాణాలని రక్షించడం కోసం నేను డాక్టర్గా ఉండాలి అని చెప్పాలనుకోండి. ఐ మస్ట్ బి ఏ డాక్టర్. ఐ మస్ట్ బి ఏ సోల్జర్. ఇండియాలో సోల్జర్ అనే దానికి ఒక హై ఫండా ఉంటుంది కాబట్టి, హై ఎనర్జీ ఆక్టేన్ ఉంటుంది కాబట్టి ఐ మస్ట్ బి ఏ సోల్జర్. ఐ మస్ట్ బి ఇంటెలిజెంట్ అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ కాదనే కదా అర్థం. ఇంటెలిజెంట్గా తప్పకుండా ఉండాలి, నన్ను అందరూ మోసం చేస్తున్నారు. ఐ మస్ట్ బి దేర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉండాలి, హైదరాబాద్లో తప్పకుండా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నీడీ పీపుల్ ఆర్ ద పూర్ పీపుల్. ఐ మస్ట్ బి సర్వింగ్ ద నేషన్. ఈ దేశానికి సర్వ్ చేస్తూ అంటే సేవ చేస్తూ ఉండాలి, తప్పకుండా ఉండాలి. మస్ట్ బి అంటే తప్పకుండా. ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై ద స్టాఫ్. నేను రోజు మీ క్లాసులు చెప్పాలి అని అంటే ఇవన్నీ రాసి చేసి స్లైడ్లు ప్రిపేర్ చేసి లైటింగ్లు చూసుకొని ఇవన్నీ చేయడానికి ఐ మస్ట్ బి సపోర్టెడ్ బై మై స్టాఫ్. నా స్టాఫ్ నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండాలి అని దాని అర్థం. వుడ్ బి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటది వుడ్ బి అంటే? భవిష్యత్తులో ఉండుట లేదా గతంలో ఉండేవాడిని, ఉన్నాము, ఉన్నాడు అని చెప్పడానికి రెండింటికి యూజ్ చేయొచ్చు. అంటే పాస్ట్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్యూచర్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మాత్రం పాస్ట్లోనే ఇచ్చాము. వన్స్ ఐ వుడ్ బి అ ఫ్రెండ్ ఆఫ్ హిమ్. నాకు మా ఫ్రెండ్కి గొడవ అయింది, మీరు వచ్చి అన్నాడు, వాడు తెలుసా అంటే ఒకప్పుడు నేను కూడా వాడి ఫ్రెండ్నే అని చెప్తున్నాను. వన్స్ అంటే ఒకప్పుడు. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్. ఐ వుడ్ బి ఫ్రెండ్ ఆఫ్ హిమ్, అతడి ఫ్రెండ్ నేను. ఐ వుడ్ బి దేర్ ఇన్ మై నేటివ్ ప్లేస్. నేను మా నేటివ్ ప్లేస్లో, మా స్వస్థలంలో ఉండేవాడిని. ఐ వుడ్ బి వెరీ క్లోజ్ టు హిమ్. నేను వాడికి చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఐ వుడ్ బి ప్లేయింగ్ విత్ హిమ్. వాడితో రోజు ఆడుతుండేవాడిని. రైట్. ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. వాడు నన్ను రోజు చితక బాధేవాడు, అందుకే వాడితో కట్ చేసుకున్నాను. వాడు నన్ను రోజు కొడుతుండేవాడు. ఐ వుడ్ బి బీటెన్. నన్ను వాడితో తన్నులు తింటుండేవాడిని అని చెప్పడానికి ఇది అన్నట్టు. ఐ వుడ్ బి బీటెన్ బై హిమ్. అండ్ హ్యావ్ బీన్ అంటే ఏదైనా ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో కూడా ఆ పని ఇంకా కొనసాగుతుంది. అంటే పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఆ పని ప్రజెంట్లో కూడా కొనసాగుతున్నప్పుడు. ఐ హ్యావ్ బీన్ ఏ ట్రైనర్ ఫర్ 12 years. నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ని వాస్తవానికి 12 years కాదు, 14 years. రైట్, 14 yearsగా నేను ట్రైనర్గా ఉన్నాను. ఎప్పుడు మొదలు పెట్టాను? పాస్ట్లో మొదలు పెట్టాను. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఐ హ్యావ్ బీన్ ఎ ట్రైనర్ అంటే ఒక పని గతంలో మొదలై ఇంకా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొనసాగుతుందని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ ఏ ట్రైనర్ ఫర్ 14 years. ఐ హ్యావ్ బీన్ యాక్టివ్ త్రూ అవుట్ మై కెరియర్. నా కెరియర్ మొత్తంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నాను. యాక్టివ్ పార్టిసిపెంట్ని నేను. ఐ హ్యావ్ బీన్ దేర్ ఆన్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ఆల్ ద ఒకేషన్స్. అన్ని ఒకేషన్స్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రజెన్స్ అనేది ఉంది అని చెప్పడానికి. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఆల్ దీస్ ఇయర్స్. ఈ 14 years ఎప్పుడు 14 years కింద స్టార్ట్ అయింది, ఇంకా కొనసాగుతుంది. ఐ హ్యావ్ బీన్ ట్రైనింగ్ ద స్టూడెంట్ ఆల్ దీస్ ఇయర్స్. ఐ హ్యావ్ బీన్ లైక్డ్ బై ఆల్ మై స్టూడెంట్స్. ఇంత కష్టపడి ఇంతసేపు నిల్చొని చెప్పిన తర్వాత స్టూడెంట్స్ లైక్ చేయరా? చేస్తారు కదా ఖచ్చితంగా. నన్ను ప్రేమిస్తారు. నా స్టూడెంట్స్ నన్ను కొన్ని సంవత్సరాలుగా ప్రేమిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ బీన్ లైక్డ్, లవ్డ్, అప్రిషియేటెడ్, ప్రైజ్డ్ అని చెప్పి ఇలా చెప్పుకోవచ్చు అన్నట్టు. షీ అంటే ఆమె. ఇక్కడ కొత్త ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది, అది మనకు తెలిసిందే. షీ హ్యాస్ బీన్ ఎ స్టూడెంట్ సిన్స్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నుండి అని చెప్పడానికి సిన్స్ యూజ్ చేశాం ఇక్కడ. రైట్. సో లాస్ట్ మంత్ నుంచి ఆమె మన స్టూడెంట్. షీ హ్యాస్ బీన్ పంక్చువల్ ఆల్ దీస్ డేస్. ఇన్ని రోజుల నుంచి ఆమె పంక్చువల్ గానే ఉంది. అంటే గతం నుండి ఇప్పటి వరకు కూడా పంక్చువల్ గానే వస్తుంది, ఇరెగ్యులర్ గా రావట్లేదు, పంక్చువల్ గానే వస్తుంది. పంక్చువల్ గా అంటే రెగ్యులర్ గా టైం కు వస్తుంది, టైం మెయింటైన్ చేస్తుంది అని దాని అర్థం. సో
పంచువల్ అని చెప్పాం. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ 3 years. కాలేజ్లో 3 సంవత్సరాలు. చూడండి, బీటెక్ 4 సంవత్సరాలు అయితే థర్డ్ ఇయర్ లో ఉంది అమ్మాయి. షీ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ద కాలేజ్ ఫర్ ద లాస్ట్ 3 years. 3 సంవత్సరాలుగా కాలేజ్లో ఉంది. ఇంకో సంవత్సరం కూడా ఉంటుంది. దాని అర్థం షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ నుండి, అంటే లాస్ట్ వీక్ అంటే పాస్ట్, ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. షీ హాస్ బీన్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ సిన్స్ లాస్ట్ వీక్. సో నుండి అని చెప్పడానికి, ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి మనం సిన్స్ యూజ్ చేస్తాము. ఈరోజు మన కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా ఇదే క్వశ్చన్ ఉంది. రైట్, సిన్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు. ఎప్పటి నుంచి? లాస్ట్ వీక్ నుండి ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. షీ హాస్ బీన్ గివెన్ సో మెనీ అవార్డ్స్ అండ్ అప్రిషియేషన్స్. ఆమెకు ఎన్నో అవార్డ్స్, అప్రిషియేషన్స్ ఇవ్వబడ్డాయి. ఆమెకు ఇచ్చారు. ఈ 2 అర్థాలు వస్తాయి. ఆమెకు ఇచ్చారు, ఆమెకు ఇవ్వబడ్డాయి. 2 అర్థాలు వస్తాయి ఇక్కడ. రైట్, హ్యాడ్ బీన్. హ్యాడ్ బీన్ అంటే ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి, గతంలో కొంతకాలం జరిగి, గతంలోనే ఎండ్ అవుతుంది. ప్రజెంట్ వరకు రాదా పని. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఐ హ్యాడ్ బీన్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఓయూ టిల్ అంటే 2010. ఇప్పుడు ఉందా? 2010 ఎప్పుడో అయిపోయింది. 2010 వరకు నేను స్టూడెంట్, ఓయూ స్టూడెంట్. ఓయూ అంటే ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ఏయూ స్టూడెంట్ అయితే ఏయూ రాయండి, నాగార్జున అయితే నాగార్జున అని రాయండి. ఐ హ్యాడ్ బీన్ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఫెలో స్టూడెంట్స్. నేను అప్పుడు నా ఫెలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని. ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్ బిఫోర్ ఐ కేమ్ టు. బిఫోర్ అంటే హైదరాబాద్కి రాకముందుకు. ఐ కేమ్ హియర్. ఎక్కడ ముందెక్కడున్నాను? వరంగల్లో ఉన్నాను. బిఫోర్ ఐ కేమ్ హియర్. హియర్ అంటే ఏంటి? ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడ అని చెప్తున్నాను. బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ హ్యాడ్ బీన్ దేర్ ఇన్ వరంగల్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్. ఏంటి సార్ ఇంత చెప్తున్నారు క్లాస్, అసలు ఏంటి దీని ఉపయోగం అని అంటే, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఎదిరించేవాడు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాడు, మీకు ఈ పాయింట్ తెలియదనేవాడు, మిమ్మల్ని ఏలు పెట్టి చూపించేవాడు ఉండొద్దు అనే విషయంతో ఇన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ దేర్ బిఫోర్ ఐ కేమ్ హియర్. నేను ఉస్మానియాలో చదువుతుండేవాడిని ఇక్కడ రాకముందు. అంటే ఇంగ్లీష్ క్లాసులు చెప్పక ముందు వరకు నేను ఉస్మానియాలో చదువుతుండే వాడిని.